కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేస్తుందంటూ ఇక్కడ మోత్కుపల్లి మరో పక్కన మందకృష్ణ మాదిగ కూడా ఇక్కడ మాదిగలకు సంబంధించినటువంటి దాంట్లో పోరాటం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక టికెట్ కూడా మాదిగలు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి సందర్భం. అన్న నమస్తే, ఈ రోజు ఈ మహాధారణ ద్వారా మాదిగలకు ఏమని పిలుపునివ్వండి? ఒకటే నేను ఇప్పుడు ఎన్నికలు 10 రోజులు ఉన్నాయి. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దుకోవాల్సిన సమయంలో దాన్ని పాడు చేసిండు రేవంత్ రెడ్డి. 80 లక్షల మంది మాదిగలు ఉంటే ఒక్క టికెట్ ఇవ్వకపోవటం సిగ్గనిపిస్తలేదా రేవంత్ రెడ్డి? ఇది ఏ విధంగా న్యాయం? ఇది కరెక్ట్ కాదని చెప్పుదామంటే మాలాంటి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వనైతే నువ్వు ఏం ముఖ్యమంత్రివే? నీ అసోంటి వాళ్ళని నేను 10 మంది ముఖ్యమంత్రులను చూసిన, నువ్వు ఒక్కడే పీకుడు మంత్రులు కాదు ఇక్కడ. కానీ నీవు ఇవాళ ఏకఛత్రాధిపత్యం చేస్తూ మొత్తంగా రెడ్డి రాజ్యం తేవాలనుకుంటున్నావు, రెడ్డి దొరగా మిగిలిపోవాలనుకుంటున్నావు. ఇది చాలా దుర్మార్గం. ఇది సహించని ప్రజలను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మా జాతిని మొత్తంగా బొందబెట్టే కార్యక్రమం, రాజకీయంగా మొత్తంగా బొందబెట్టి రాజకీయాల్లో లేకుండా చేసేటువంటి ఒక కుట్ర. కారణం ఏంటంటే పార్లమెంట్లో మాదిగోలు పోతే మాట్లాడతారు, మాట్లాడకుండా చేయడానికి ఒక పెద్ద కుట్ర జరిగింది. ఆ కుట్రలో భాగమే మా జాతికి ఇవాళ టికెట్ ఇవ్వలేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అవసరం లేని వ్యక్తులకు, సమాజానికి అవసరం లేదు, ఎవరికి అవసరం లేని శ్రీహరి లాంటి కుటుంబానికి ఇవాళ నువ్వు టికెట్ ఇవ్వడం అంటే అది నీ దురదృష్టకరం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వివేకానంద కుటుంబానికి కూడా 3 టికెట్లు ఎందుకు? వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కనీసం. 2 అన్నదమ్ములు తీసుకున్నారు, కొడుకు తీసుకున్నారు, అంటే పంచుకుంటురా టికెట్లన్నీ పంచుకుంటున్నారు. రెడ్ల దగ్గరనేమో ఎవరు డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని టికెట్లు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. కారణం ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన రెడ్లు 8 మంది కూడా పార్టీకి పనిచేసిన వాళ్ళు గారు. వాళ్ళు నీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళకి టికెట్ ఇచ్చారు. నిజంగా పనిచేసే రెడ్లు కూడా కాదు వాళ్ళు. ఇది చాలా దురదృష్టకరమైన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక గమలలో ఉన్నారు, వాళ్ళకి టికెట్ లేదు, వాళ్ళు పోదా పార్లమెంట్. అదేవిధంగా గొల్ల కుర్మలు ఉన్నారు, వాళ్ళ పార్లమెంట్ పోదా. వాళ్ళు పద్మశాలు ఉన్నారు, వాళ్ళు పోకూడదా? సాగర మంగళలు ఉన్నారు, పోకూడదా? ఎన్నడూ పోనోళ్ళు పోవాలన్నాయా మునగాడ? అది ప్రజారాజ్యం, అది ప్రజా సంక్షేమం. అంతేగాని మీ ఒక్క కులపొల్లకే అన్నిచ్చి ఈ రాష్ట్రంలో ఓట్లేసిన ప్రజలను అవమానపరిచి నీ కులానికే నువ్వు సీట్లు తెచ్చుకోవటం, సీట్లు ఇచ్చుకోవటం, దండుకోవటం, దంచుకోవటం న్యాయంగా. ఒక పక్కన మీరేమో మాదిగలకు సీట్ రాలేదని చెప్పేసి ఇక్కడ పోరాటం చేస్తా ఉంటే, అక్కడ గాంధీ భవన్ లో కూడా మీరు ఇక్కడ మందకృష్ణ మాదిగ గారు కుమ్మక్కు రాజకీయాలు చేస్తా ఉన్నారు. బీజేపీ పార్టీతో వీళ్ళు కుమ్మక్కు అయిపోయి ఇక్కడ మాదిగలను పక్కదారి పట్టిస్తారన్నటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. దీని ఏ విధంగా? నా కులానికి ఏది మేలో అదే చేస్తాం. ఒక మాట చెప్తా ఉన్నా, నేనేం బీజేపీ పార్టీ కాదు నేను. కానీ ఇవాళ ఏబిసిడి విషయంలో వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడు, ఒక ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు, దాన్ని మనం ఖచ్చితంగా హర్షించాలి. ప్రతిపక్షమైనా హర్షిస్తాం, ఎవడు మంచి పని చేస్తే వాళ్ళని తప్పేమున్నది. కాబట్టి ఇవాళ జరుగుతున్నది ఏమిటంటే, కొంతమందిని మాదిగ బిడ్డల్ని పాపం మాదిగ నాయకులు మా సోదరులే, వాళ్ళకి తెలియదు, ఏదో వాళ్ళకి ఏదో ఆశ చూపించి వాళ్ళతో మమ్మల్ని తిట్టిస్తే అది న్యాయమా? అంటే అది విజ్ఞతకు ఏ విధంగా న్యాయం అవుతుంది అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే రాబోయే కాలంలో మాదిగ బిడ్డలు సరైన రీతిలో గుణపాఠం చెప్తున్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ పైన బహిరంగ విమర్శలు చేస్తా ఉన్నారు. రేపు పార్టీ తీసుకున్నటువంటి చర్యలకు ఏమైనా సిద్ధమేనా? నా మీద ఏ రకమైన చర్యలు తీసుకున్నా నేను పట్టించుకుంటూని కాదు, నేను భయపడటోని కాదు. కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేరొచ్చు, ఇబ్బంది కూడా ఏం లేదు. ఆ పార్టీలో పైదాకా సోనియా గాంధీకి తెలియదు, ఇదంతా రాహుల్ గాంధీకి తెలియదు, ప్రియాంక గాంధీకి వీడు చేసే మోసం, ఇతను చేసే మోసం వాళ్ళ దాకా తెలియదు కదా. ఇది ఒకటే రాష్ట్రం ఉంది కాబట్టి వాళ్ళు ఈయన మీద డిపెండ్ అయినారు. దీన్ని ఆసరా చేసుకొని ఈ మోసం అంతా చేస్తున్నాడు, ఈ పాపం అంతా చేస్తున్నాడు. ఖచ్చితంగా రాబోయే కాలంలో తగిన గుణపాఠం మాదిగ బిడ్డలు, బీసీ బిడ్డలు, బడుగు బలైన వర్గాల బిడ్డలు, మైనారిటీ బిడ్డలు అందరూ చెప్తారు. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలను మరి ఏ పార్టీ వైపు వెళ్ళాలని చెప్పేసి మీరు చూసి? నేను ఇప్పటిదాకా చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే అర్థమైంది. ఇక నువ్వు చెప్పుకోండి. అంటే మిగతా పార్టీలు ఉన్నాయి కదా, ఒక పార్టీ ఏమైనా పర్టికులర్ గా చెప్తా ఉన్నారా ఈ పార్టీకి? మాదిగ బిడ్డలకు అర్థమవుతుంది.